హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో వన్ ఆఫ్ ద కమెంట్ చూశాను. నేను మళ్ళీ కమెంట్స్ మీద వీడియో చేస్తానో చేయనో తెలియదు కాబట్టి ముందే క్లారిఫై చేసేస్తున్నాను. ఫెడ్ మీటింగ్ గురించి అడిగారు. ఫెడ్ మీటింగ్ ఏం లేదండి, 75 బేసిస్ పాయింట్స్ పెంచింది. సో ఎప్పుడైనా కానీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అనేది మనకి నెగిటివ్, మార్కెట్కి నెగిటివ్. ఏ విధంగా నెగిటివ్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద కానివ్వండి, లోన్స్ మీద కానివ్వండి, దేని మీదైనా కానీ ఇంట్రెస్ట్ పెరుగుతాయి. సో ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు మార్కెట్లో పెట్టి రిస్క్ తీసుకొని డబ్బులు సంపాదించే కంటే కూడా ఆ ఫిక్స్డ్ టర్మ్ డిపాజిట్స్ కానీ ఏదైనా దాంట్లో చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుందని చెప్పేసి అందరూ ఏం చేస్తారంటే మార్కెట్ నుంచి ఫండ్స్ అనేవి డ్రైన్ అయిపోతాయి. సో ఆ విధంగా స్టాక్ మార్కెట్కి అది నెగిటివ్. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఏంటంటే ఎప్పుడైతే లోన్స్కి వీటికి ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారో అప్పుడు ఆటోమేటిక్గా ఏ కంపెనీస్ అయితే లోన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయో వాటి ప్రాఫిట్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి, బికాజ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది కాబట్టి బ్యాంక్స్కి. సో ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ ఎకానమీ నుంచి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ఎ నెగిటివ్ సింబల్. కాకపోతే ఆల్రెడీ అందరూ ఏం డిసైడ్ అయ్యారంటే ఇది ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ చేసేసింది దీన్ని, సో మళ్ళీ ఫర్దర్ ఫాల్ ఉండకపోవచ్చు. సో అక్కడ నుంచి రైజ్ అయ్యి టర్నింగ్ తిరిగి వెళ్ళిపోవచ్చు అని అందరు ఏమనుకున్నారంటే నిన్న థర్స్డే అనుకున్నారు. కానీ అలా జరగకుండా మార్కెట్ అనేది ఏంటంటే ఇన్ఫ్లేషన్ని కన్ఫర్మ్ చేసినట్టు, అంటే 75 బేసిస్ పాయింట్స్ పెంచింది యూఎస్ అంటే ఖచ్చితంగా డ్రైన్ అయిపోతుంది అమౌంట్ అన్నట్టు. దానికి తోడుగా మిగతా కంట్రీస్ కూడా ఎట్లాగూ ఇన్ఫ్లేషన్ రేట్స్ పెంచబోతున్నాయి అనే న్యూస్ మీద మార్కెట్స్ నుంచి మనీ డ్రైన్ అయిపోతుంది కాబట్టి ఇంకా స్టాక్ మార్కెట్లో ఎక్కువ మనీ ఉండదు కాబట్టి ఆబ్వియస్గా ఈ సెల్లింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఎఫ్ఐఐస్ నుంచి వస్తుంది. సో 75 బేసిస్ పాయింట్స్కి పెంచి అమలు చేస్తున్నాం అన్నప్పుడు ఇంకా ఫండ్స్ అనేవి వాళ్ళ ఎకానమీలో తగ్గిపోతాయి. సో వాళ్ళ ఎకానమీలో తగ్గిపోయినప్పుడు డాలర్ ప్రైస్ అనేది పెరిగినప్పుడు వాళ్ళు డాలర్ని తీసుకొచ్చి రూపీగా కన్వర్ట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడంలో పాయింట్ లేదు కాబట్టి ఎఫ్ఐఐస్ అనేది వాళ్ళు కంటిన్యూస్గా సెల్ చేస్తూనే ఉంటారు. సో ఎప్పుడైతే డాలర్ అనేది రాదో మార్కెట్లోకి ఆబ్వియస్గా మార్కెట్స్ అనేవి పెరిగేది చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో డిఐఐస్ అనే వాళ్ళు కూడా నిన్న అంత పర్చేస్ చేయలేదు నాకు తెలిసి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే. అంటే రెగ్యులర్గా చేసే పర్చేస్ కంటే తక్కువ చేశారు. సో ఇది ఇట్లాగే కంటిన్యూ అయ్యి డిఐఎస్ కూడా సెల్లింగ్ స్టార్ట్ చేస్తే ఇంకొంచెం మార్కెట్ కిందకి కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఇంత ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇంకా దీనికి డీప్గా పోయే కొద్దీ మనకు ఒకదానికి ఇంకోటి కౌంటర్ 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 వస్తే లాస్ట్కి ఏది ఇంపాక్ట్ అవుతుందని మనకు తెలుసుకోవడం కోసం సింపుల్గా మనం ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ మీద డిపెండ్ అయితే ఇదంతా చూడాల్సిన పని లేదు. ఓకేనా? అందుకని నేను కవర్ చేయలేదు. దేనికంటే ఇంట్రెస్ట్ రేట్లు ఇంటర్నేషనల్గా నెగిటివ్గా ఉంది అంతే. అంతకు మించి ఎక్కువ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయారంటే చాలా డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది. అంత డెప్త్కి వెళ్ళినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనం చూడాల్సింది టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే. సో లెట్ ఇట్ బి సింపుల్గా పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే టెక్నికల్ అనాలిసిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నాకైతే బెస్ట్ థింగ్ అనిపించింది. సో నేను అదే ఫాలో అవుతాను. సో ఇప్పుడు మనం మార్కెట్ అనాలిసిస్లోకి వస్తే నిన్న నేను ఏం చెప్పాను, గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకి ఆ లోని బ్రేక్ చేస్తేనే మనం ఏం చేస్తామన్నాను, ఆ లోని బ్రేక్ చేస్తే గ్యాప్ డౌన్ అయ్యి పైకి వస్తే మార్కెట్ మళ్ళీ ఆ లోన్ బ్రేక్ చేసినప్పుడే మనం పొజిషన్స్ తీసుకుంటామని చెప్పాను. సో నిఫ్టీ చూసారంటే మనకి ఆ లోన్ బ్రేక్ చేయలేదు, బ్యాంక్ నిఫ్టీ అస్సలు బ్రేక్ చేయలేదు కరెక్ట్గా చూసుకున్నారంటే. సో ఇక్కడ చూసారంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే మనకి ఆ లో ఏదైతే ఫామ్ అయిందో దాన్ని బ్రేక్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ ఈ హైని బ్రేక్ చేసి హయ్యర్ హైస్ చేస్తే ఇక్కడి వరకు మీరు, అది కూడా రిస్కీ ట్రేడర్స్ ఇక్కడ వరకు పెట్టుకోండి. ఈ హై బ్రేక్ చేసిన తర్వాతే మనం బయింగ్ గురించి ఆలోచిద్దామని నేను చెప్పాను. సో ఈరోజంతా రేంజ్ బౌండ్ ఉంది, మనకు అసలు పొజిషన్ అట్లీస్ట్ అగ్రెసివ్ ట్రేడర్స్ కూడా ఇచ్చే విధంగా అయితే లేదు. సో ఈ గ్యాప్లో కూడా మనకి హయ్యర్ హై చేసింది, కానీ ఇంత చిన్న గ్యాప్లో హయ్యర్ హైస్ క్యాప్చర్ చేయడం అనేది నాకు తెలిసి చాలా చాలా ఇది. చూడండి, ఇంత కిందికి వచ్చి ఇంత పైకి పోయి మళ్ళీ ఇంత కిందికి వచ్చి ఇంత పైకి పోయి ఉన్న నెగిటివ్ సెంటిమెంట్కి మనం పొజిషన్స్ తీసుకున్నా కానీ చాలా చాలా డేంజరస్. సరే, ఇప్పుడు మండే మార్కెట్ ఎట్లా ఉండబోతుంది అంటే ఎప్పుడైతే 32,300 బ్రేక్ చేస్తుందో అప్పుడు మనకి నెగిటివ్ అనుకోవాలి. అండ్ ఎప్పుడైతే అది 33,200 పైన బ్రేక్ చేస్తుందో అప్పుడు పాజిటివ్ అనుకోవాలి. అంతవరకు మనం పాజిటివ్ నెగిటివ్, ఎక్కువగా పాజిటివ్ కానీ ఎక్కువగా నెగిటివ్గా అనుకోవడానికి ఏం లేదనమాట ఇక్కడ మార్కెట్. ఇప్పుడు మనం గమనించాము అంటే ఒకవేళ మార్కెట్ కింద ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కానీ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కానీ ఎట్లయినా కానీ దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ దీనిపైకి 32,500 పైకి వెళ్లకుండా దీన్ని బ్రేక్ చేస్తే ఓకే, సో మన స్టాప్ లాస్ ఏం చేస్తాము, 32,300 నుంచి 500 మధ్యలో ఎక్కడన్నా పెట్టేసుకొని మనం ఏం చేస్తామంటే దీన్ని షార్ట్ చేస్తాం.
32,500 బ్రేక్ చేయాలి. మళ్ళీ 32,500 అనేది పైకి రాకుండా కిందికి బ్రేక్ చేస్తే, ఎప్పుడైతే ఇక్కడ లోయర్ లోస్ చేస్తుందో అప్పుడు ఎంట్రీ తీసేసుకొని స్టాప్ లాసెస్ అనేవి పెట్టుకున్నారంటే చాలు. ఫ్లాట్ గా ఓపెన్ అయినా సరే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, ఇక్కడెక్కడో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇట్లా ఫామ్ అయ్యి ఇట్లా బ్రేక్ చేసినా కానీ, అంటే 32,500 దగ్గర ఎక్కడో రెసిస్టెన్స్ ఫేస్ చేసేసేసి అది బ్రేక్ చేయకుండా కిందికి వెళ్ళిపోయింది అంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా అంతకంటే భారీ గ్యాప్ డౌన్ ఎక్కడన్నా అయితే అప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే కొంచెం పైకి వచ్చేసి అది ఈ 32,300 to 500 అనే దాన్ని రెసిస్టెన్స్ గా తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళేటప్పుడే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసేసుకొని ఇక్కడ బ్రేక్ చేసినప్పుడు మీరు కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇన్వెస్ట్ చేస్తేనే బెస్ట్, మరీ గ్యాప్ డౌన్ అయితే. సో మరీ గ్యాప్ డౌన్ అయ్యి ఎక్కువ పైకి రాకుండా కొంచెమే వచ్చి ఇట్లా కిందికి వెళ్తే నిన్నటి స్ట్రాటజీనే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్. సో ఎప్పుడైతే మళ్ళీ ఓపెన్ లో ఉన్న లోని క్లోజ్ చేస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే సెల్ పొజిషన్స్ తీసుకుంటాం మరీ గ్యాప్ డౌన్ అయితే, ఎందుకంటే మార్కెట్ మరీ గ్యాప్ డౌన్ మరీ గ్యాప్ అప్ అనేది బాగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి అప్ సైడ్ వచ్చేసేసి మీకు ఏంటంటే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని, అంటే ఫ్లాట్ గా ఓపెన్ అయిన తర్వాత ఇది బ్రేక్ అయిన తర్వాత దీన్నే సపోర్ట్ గా తీసుకోవాలి. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని సపోర్ట్ గా తీసుకొని ఎందాసుగా మళ్ళీ పైకి వెళ్తూ ఉంటే అగ్రెసివ్ ట్రేడర్స్ ఏం చేయొచ్చు అంటే దీన్ని సపోర్ట్ తీసుకొని వెళ్ళింది కాబట్టి దీన్ని క్రాస్ చేసిన వెంటనే, ఈ హైని క్రాస్ చేసిన వెంటనే పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఇక్కడి వరకు వెళ్తుంది. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత దీన్ని కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్లాట్ గా ఓపెన్ అయితే. సో మనకు అంత ఫ్లాట్ గా ఓపెనింగ్ అయితే ఏం జరగట్లేదు నాకు తెలిసినంత వరకు అయితే. సో మినిమం గ్యాప్ అప్ ఇచ్చినా కానీ బెస్ట్ ఏంటంటే ఇట్లా బ్రేక్ ఇచ్చినప్పుడు మళ్ళీ దీన్ని సపోర్ట్ తీసుకొని దీన్ని పైకి వెళ్తే ఓకే, అప్పుడు దీన్ని ఏం చేస్తాం మనము సపోర్ట్ గా తీసుకుంటాము. అప్పుడు మనకేంటంటే ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, మాక్సిమం ఈ సినారియో వర్కౌట్ అవుతుందేమో ఒకవేళ గ్యాప్ అప్ లైట్ గ్యాప్ అప్ కానీ అట్లా వర్కౌట్ అవుతుందేమో. హెవీ గ్యాప్ అప్ ఏదన్నా తీసుకునింది అంటే అది కిందికి వచ్చినా కానీ కింద ఎక్కడన్నా సపోర్ట్ తీసుకున్నప్పుడు మనం ఏంటంటే ఇట్లా ట్రెండ్ లైన్ గీసేసుకొని పైకి వెళ్తే మనము పొజిషన్ అనేది తీసుకుంటాము. ఓకే, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది ఇంకా నాకు తెలియదండి, నన్ను అడగద్దు. సో ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ గ్యాప్ అప్ అవుతుంది అనే దాన్ని బట్టి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఎక్కడ గ్యాప్ అప్ అవుతుందో మనకి తెలియదు కదా, అంత హెవీ గ్యాప్ అప్ వస్తుందా అంటే చెప్పలేము, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ అంత వోల్టైల్ గా ఉన్నాయి మరి. సో ఇంకా ఇప్పుడు నిఫ్టీలోకి వస్తే నిఫ్టీలో కూడా సేమ్ కహానీనే నడుస్తుంది, బట్ కొంచెం డిఫరెంట్ గా నడుస్తుంది అంతే. సో నిఫ్టీ అనేది ఏంటంటే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి దీన్ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ దీన్ని బ్రేక్ చేసినప్పుడు మనం ఏంటంటే బై పొజిషన్స్ ఈజీగా తీసుకుంటాము, అది హ్యాపీగా ఇది వరకు వెళ్ళిపోద్ది. తర్వాత ఇది బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకున్నామంటే చాలు. మరీ గ్యాప్ అప్ ఎక్కువైపోయి దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు దీన్ని ఈ ఏరియాలో ఎక్కడో ఒక చోట సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంటే మనం పొజిషన్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. 15,700 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 15,700 దగ్గర మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎట్లా బ్రేక్ ఇస్తుందా లేదా అనేది సమస్య. అంటే గ్యాప్ అప్ అయ్యి కిందికి రాకుండా వెళ్తే బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని వెయిట్ చేయడమే బెస్ట్. మరి ఇక్కడ ఎక్కడన్నా గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, సేమ్ ఫార్ములా లైక్ బిఫోర్, ఇట్లా ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటాం, ఇది బ్రేక్ అయినప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తాం అనమాట, ఐ మీన్ ట్రేడ్ చేస్తాం, నాట్ ఇన్వెస్టింగ్. ఇంకా అలా కాకుండా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళింది అనుకోండి, కిందికి వెళ్ళి దీన్ని బ్రేక్ చేయనంత వరకు, లేకుంటే ఇక్కడే టైం స్పెండ్ చేసి దీన్ని బ్రేక్ చేసినంత వరకు, సో అప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ దీన్ని కంపేర్ చేసుకొని, బ్యాంక్ నిఫ్టీలో ఏం చెప్పాను, 33,300 to 500 సపోర్ట్, అదే ఆ రేంజ్ ఉంది కదా, అది బ్రేక్ చేయకుండా అక్కడ బ్రేక్ చేసినప్పుడు మీరు నిఫ్టీ కూడా ఇది బ్రేక్ అయిపోయినప్పుడు మీరు నిఫ్టీలో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఐ మీన్ ట్రేడ్ చేసుకోవచ్చు షార్ట్ సైడ్. ఇంకా మరీ గ్యాప్ డౌన్ అయిపోతే చెప్పాను కదా సేమ్ స్ట్రాటజీ, మళ్ళీ ఓపెన్ ని బ్రేక్ చేసినప్పుడు మనం హ్యాపీగా కౌంటర్ చేసుకుంటాము. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఎక్కువ అయిపోయి ఇలా పైకి వస్తే ఎక్కడో ఒక చోట రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది కదా, అక్కడ మనం ఏం చేస్తామంటే ఇట్లా ట్రెండ్ లైన్ తీసుకొని ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన వెంటనే మనం ఏం చేస్తామంటే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే 15,200 కిందికి వెళ్తుందో అప్పుడు మనకి నిఫ్టీలో అయితే నెగిటివ్, వెళ్లకుండా ఉంటేనే మంచిదన్నమాట. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసేసి మీకు ఎప్పుడైతే 32,300 కిందికి వెళ్తుందో అప్పుడు మనము వీ షుడ్ బి నెగిటివ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ, అంటే షార్ట్ సైడ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూడాలి. సో అదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మళ్ళీ మండే మీకు ట్యూస్డే అనాలిసిస్ తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.